బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్ లో చూస్తున్నా మొన్న కడపలో ఏదైతే గండికోటలో హత్య జరిగిందో బాలిక మర్డర్ మిస్టరీ ఇంకా విడలేదని చెప్పుకోవాలి. దాదాపు 20 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా మిస్టరీ అయితే విడలేదు. ఈ ఘటన జరిగి కూడా 15 రోజులు అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ఇంకా ఆధారాలు సేకరించే పనిలోనే పోలీసులు ఉన్నారని చెప్పుకోవాలి. దాదాపు ఇంటర్ విద్యార్థిని హత్య జరిగి కూడా 14 రోజులు అవ్వస్తోంది. జూలై 14న ఈ ఘటన జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఇంకా పోలీసులు అయితే ఎటువంటి ఆధారాలను సేకరించలేదు. ఇప్పటికే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గండికోటలో జరిగిన హత్యకి సంబంధించి ఇటు ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. అప్పటి నుంచి కూడా అక్కడ సీసీ కెమెరాలు కానివ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఘటన జరిగి దాదాపు 20 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఎటువంటి ఆనవాళ్ళు అయితే పోలీసులకి చిక్కలేదని చెప్పుకోవాలి. హత్య కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా దీనిపై స్పెషల్ గా ఫోకస్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా బాలిక కేసు అయితే ఇంకా మిస్టరీగానే ఉందని చెప్పుకోవాలి. ఇటు ఇప్పటికే కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ కూడా రంగంలోకి దిగి మరి ఇటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మరి కూడా బాలిక మర్డర్ మిస్టరీకి సంబంధించి ఏం జరిగింది అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే అంతా సర్చింగ్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన జూలై 14న జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. అయితే దీనికి సంబంధించి గతంలో కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక్కొక్కటిగా వాళ్ళు వెలికి తీస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని విచారించిన అనంతరమే ఈ విధంగా చేస్తున్నారు. సో ప్రెసెంట్ చూసుకుంటే గండికోట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే సిసి ఫుటేజ్ ఉంటుందో వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకుని వాటన్నిటిని కూడా సేకరించి మరి వీళ్ళైతే చేస్తూ ఉన్నారు. గండికోటలో ఏదైతే ఇంటర్ విద్యార్థిని హత్యకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో అప్పుడు ఆ హత్యకి గురైన అమ్మాయి ఎలా వెళ్ళింది లోపలికి, ఎవరు తీసుకెళ్లారు, అసలు ఎవరు బైక్ ఎక్కింది అనే కోణంలో కూడా ఈ ఘటనకు సంబంధించి అనేక కేసులు మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. సో ఒక్కొక్కటిగా మిస్టరీ బయటకు వస్తూ ఉంది. సో ఇప్పుడు ఇంకా కూడా ఫుల్ క్లారిటీగా అయితే దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు బయటికి అయితే రాలేదని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ చూసుకుంటే ఇటు డిఐజీ కోయ ప్రవీణ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో కలిసి కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్పెషల్ గా ఈ కేసుపై అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక టీం ని ఏర్పాటు చేసి మరి కూడా బాలిక హత్యకి సంబంధించి కూడా అనేక కారణాలని వెలికి తీసే పనులు అయితే ఉన్నారు. ఇటు గురప్ప స్వామి, కోన తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రజలని విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బలమైన ఆధారాల కోసం కూడా ఇప్పటికే పోలీసులు హై టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రత్యేక సాక్షులు ఎవరు లేకపోవడంతో కూడా ఈ కేసులో కొంత జాప్యం జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు హత్య రోజు కోర్టును సందర్శించిన ఎవరైతే ఆ హత్య జరిగిన రోజు కోర్టుని ఎంతమంది సందర్శించారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు ఏ ప్రాంతాల వారు ఉన్నారు, అసలు వాళ్ళ ఆధారాలు కూడా తీసుకుని మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా అనేక సమాచారాన్ని సేకరించారు. సో వాళ్ళు ఏ టైంకి వెళ్ళారు, ఎవరెవరు అందులో ఉన్నారు. దాదాపు ఆ రోజు చూసుకుంటే 350 మందికి పైనే పర్యాటకులు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. సో వాళ్ళందరి నుంచి కూడా కొన్ని సమాచారాన్ని అయితే సేకరించారు పోలీసులు. సో బలమైన ఆధారాల కోసం కూడా ఇప్పటికే హై టెక్నాలజీని కూడా పోలీసులు ఉపయోగిస్తున్న నేపథ్యంలో వాటి నుంచి ఏమైనా ఆధారాలు లభిస్తాయా, అసలు యువతి ఎందుకు ఈ విధంగా ఎవరు హత్య చేసి ఉంటారు, వీటి వెనక ఎవరు ఉన్నారు అనే కోణంలో కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా చూసుకుంటే ఎప్పుడైతే ఈ హత్య జరిగిందో హత్య జరిగిన తర్వాత నుంచి కూడా ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి కూడా ఆ హత్యకి సంబంధించి అనేక కోణాల్లో అయితే ఈ కేసు మలుపు తిరిగింది. ముందుగా ఆ యువతికి సంబంధించిన అన్నని అనుకున్నారు, దాని తర్వాత తల్లిదండ్రుల మీదకి వచ్చింది, ఆ తర్వాత థర్డ్ పర్సన్ ఎవరో ఉండే ఉంటారు, అందుకే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు బయటికి రావట్లేదు అంటూ కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఇన్ని రోజులు అవుతున్నా గండికోట, ఇటు కర్నూలుకి సంబంధించి గండికోట ప్రాంతం అనేది చాలా ప్రసిద్ధమైన ప్రాంతం. అక్కడికి చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అయినా కూడా అంతటి పెద్ద గండికోట ప్రాంతంలో ఒక బాలిక
హత్యకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి సమాచారాన్ని సేకరించలేకపోయారు పోలీసులు. అంటే ఈ ఘటన వెనక వేరే ఎవరో వ్యక్తి ఉన్నారు అనే కోణంలో కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇంకొక వైపు చూసుకుంటే ఇటు ఆ రోజు ఎంతమంది పర్యాటక ప్రాంతానికి వెళ్లారు, ఆ రోజు ఆ గండికోట ప్రాంతానికి ఎవరు విజిట్ చేయడానికి వెళ్లారు, దాదాపు 350 మంది కూడా అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళ వివరాలు తీసుకుని కూడా వాళ్ళని కూడా విచారించడం జరిగింది పోలీసులు. ప్రజెంట్ చూసుకుంటే ఈ కేసు ఒక స్పెషల్ గా తీసుకున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇటు బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ అందరూ కూడా దీంట్లోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఇటు ప్రత్యక్షంగా ఎవరు సాక్షులు లేకపోవడంతో ఈ కేసు కొంత జాప్యం జరుగుతుంది అంటూ కూడా పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి సంబంధించి కూడా తొందరలోనే మేము అన్ని విషయాలను వెల్లడిస్తాము అంటూ కూడా ఇప్పటికే ఎస్పీ కూడా చెప్పడం మనం చూసాము. సో ఇప్పుడు మరొకసారి దీనికి సంబంధించి కూడా స్పెషల్ గా దర్యాప్తు అయితే కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇటు దాదాపు 60 మంది ఫోన్ నెంబర్లను కూడా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. సో వారి ఆధారంగా కూడా ఇప్పుడు ఎవరైతే నెంబర్ని గుర్తించారో వాటి ఆధారంగా కూడా పోలీసులు వారి నుంచి కూడా పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో అయితే పడ్డారు. ఇటు యువతి మృతదేహం చోట క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారైతే కొండను తవ్వి ఎలకను పట్టుకున్నామన్న డిఐజీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇటు డిఐజీ డిఐజీ ఏవైతే మాట్లాడారో వాటి మీద కూడా కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘటనకి సంబంధించి అసలు అప్పుడు ఏం జరిగింది, తర్వాత ఆ డిఐజీ ఏం మాట్లాడారు, అసలు ఈ ఘటనలో ఎటువంటి దర్యాప్తు కొనసాగుతుంది అనేది కూడా అసలు డిఐజీ ఏం వెల్లడించారో ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కడప జిల్లాలో జరిగిన గండికోట ఇష్యూ ఇప్పటికీ పోలీసులు ఏం ట్రేస్ అవుట్ చేశారు. దాదాపుగా మీరు ఆ రోజు బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము, దీన్ని త్వరలోనే ఛేదిస్తామన్నారు. ప్రజెంట్ ఆ కేసు యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పటికే ఏమన్నా ఐడెంటిఫై చేశారా సార్ నిందితులు? ఆ రోజు అలా చెప్పడానికి కారణం ఏంటంటే మనకు ఒక ప్రత్యక్ష సాక్షులు వచ్చి మాకు 2 వ్యక్తులపై అనుమానంగా ఉంది, ఆ అమ్మాయిని వెంబడించినట్టు ఉందనే దాని మీద మనకి ఇవ్వటం మీద అలా చెప్పడం జరిగింది. వాళ్ళని పిలిచి విచారించిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పాత్ర అనేది ప్రమేయం రూల్ అవుట్ అయింది. ఇప్పుడు కొండందాలకు తవ్వి ఎలకను పట్టాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అక్కడ ఈ హత్య జరిగిన ప్రదేశంలో 2 సెల్ టవర్లు అక్కడికి మింగిలవుతున్నాయి. అది నదికి అవతల పక్కన కొండ మీద అదే రోజు జాతర జరిగింది. సో ఆ టవర్ ఇక్కడ పింగ్ అవుతుంది, తర్వాత గండికోటలో ఉన్న టవర్ పింగ్ అవుతుంది. ఆ రోజు మొత్తం సీసీటీవీ కెమెరాలు వెలుగు తీసిన తర్వాత 350 మంది సందర్శకులు వచ్చారు. సో వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరినీ రూల్ అవుట్ చేస్తాం. కొంచెం ఇది క్లిష్టమైనది, కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా చేస్తాం. సార్ ఇప్పటికే జరిగిన గండికోట ఇష్యూలో కుటుంబ సభ్యులే ఇందులో ప్రధానంగా ఉన్నారంటూ కూడా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఇది మనం ఇప్పుడు ఏం చెప్పలేమండి. అయితే అనేక ఆరోపణలు వస్తున్నాయి, కానీ మనం పూర్తిగా ఆధారం లేకుండా కుటుంబ సభ్యులు అనేది దాని మీద మనం అనేది విచారణకు వెళ్ళటం అనేది కూడా మాకు అది వేరే రకంగా కూడా చాలా పోలీసు పట్ల చెడు ప్రభావం పడుతుంది. సో బయట వాళ్ళ ప్రమాదం 100% రూల్ అవుట్ అయిపోతే కనుక అప్పుడు కుటుంబ సభ్యులను కూడా మనం విచారిస్తాం. గండికోట లాంటి ప్రదేశాలు మన కర్నూలు ఉమ్మడి కడప జిల్లాల్లో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి టూరిస్టు స్పాట్స్లో వెళ్ళే పబ్లిక్కి పోలీస్ శాఖ నుండి మీరు ఎలాంటి సందేశాలు ఇస్తారు? దయచేసి ఇలాంటి ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమం ఇప్పుడు మేమైతే శాఖాపరంగా కూడా అన్ని చోట్ల కూడా మేము ఇప్పుడు గండికోట అయితే అవుట్ పోస్ట్ మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ఇతర సందర్శకులు వచ్చే ప్రాంతంలో కూడా పోలీస్ ప్రమేయం పెడతాం. మైనర్స్ తల్లిదండ్రులు లేకుండా బాలబాలికలు వస్తే వాళ్ళు మాత్రం ఆ ప్రదేశాల్లో అలో వాళ్ళని పంపించకుండా వెనక్కి పంపించే విధంగా మా యొక్క అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా అలాంటి మారుమూల ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్ళి మత్తు పదార్థాలు అలాంటివి చేయకుండా కూడా కుటుంబ పరంగా మిత్రులతో వెళ్ళి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు ప్రదేశాన్ని ఎంజాయ్ చేసి రావాలి తప్పితే ఆ యొక్క ప్రదేశాల్లో ఇలాంటి మత్తు పదార్థాలు సేవించడానికి ఉపయోగించకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఓవరాల్గా గండికోట ఇష్యూలో 350 మంది అక్కడికి ఆ రోజు విజిట్ చేశారని చెప్తా ఉన్నారు. అందులో దాదాపు 300 మందిని ట్రేస్ అవుట్ చేశారు. ఆ మిగతా 50 మందిలో ఈ యొక్క ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలికను ఈ మిగతా 50 మెంబర్స్లో వాళ్ళు నిందితులుగా ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? ఇదేనండి, ఇప్పుడు మొత్తం అందరినీ ఇప్పుడు వరకు 300 మందిని రూల్ అవుట్ చేస్తాం. కతిమా వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఆ వివరాలన్నీ తీసుకొని కంటిన్యూస్గా అదే పనిలో 10 రోజులుగా మాకు అదే సరిపోతుంది. 10 మంది అధికారులు అదే పనిలో ఉన్నారు. రాయలసీమ పరిస్థితి ఎలా ఉందంటారు? గతంలో ఫ్యాక్షన్ ఎలా ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు కడప జిల్లా పరిస్థితి ఎలా ఉందంటారు? మీరు
ఛార్జ్ తీసుకుంటారు? ప్రస్తుతం అయితే ఫ్యాక్షన్ లేదండి, ఫ్యాక్షన్ ఆల్మోస్ట్ సర్దుమణిగిపోయింది. కాకపోతే పాత ఎస్పెషల్లీ ట్రయల్స్ ఏవైతే గతంలో జరిగిన ఉంటాయి కదా, ఈ ట్రయల్స్లో కన్విక్షన్స్ ఎక్విటల్స్ వచ్చినప్పుడు కొంత అలజడి ఉంటుంది. అది మినహాయిస్తే ఫ్యాక్షన్ అంటూ ప్రత్యేకంగా ఏం పెద్ద మిగిలిలేదు. కానీ జనరల్లీ కూడా ఇక్కడ జనంలో కొంచెం వైలెన్స్ అనేది వాళ్ళ డిఎన్ఏలో ఉంది. ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని బాతాకాండి కొట్టుకుంటూ మందు తాగుతూ ఉన్న పళంగా మనస్పర్ధలు పెరిగి చేతిలో ఏది ఉంటే అది వచ్చుకొని దాడి చేస్తారు. దానివల్ల అనేక సందర్భాల్లో వ్యక్తులు చనిపోవడం జరిగింది. కారణం అంటూ ఏముండదు, ఇద్దరు మిత్రులే కలిసి కూర్చుంటారు, చిన్న మాట మీద కర్ర తీసుకుని లేకపోతే చేతిలో ఉన్న బాటిల్ తీసుకుని తల వెనక భాగంలో కొట్టడం, అంటే నేచర్లోనే కొద్దిగా వైలెన్స్ అనేది ఉంది. సో ఫ్యాక్షన్ అంటూ ఆర్గనైజ్డ్గా కక్షలు లేకపోతే వాటి వల్ల వైషమ్యాల వల్ల కన్నా కూడా చిన్న మనస్పర్ధల వల్ల కూడా ఏంటంటే స్వతహాగా వైలెన్స్ అనేది ఉండటం వల్ల, వైలెంట్ బిహేవియర్ ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతుంది. ఇది మొత్తంగా ఈరోజు వచ్చిన కథనానికి కూడా డిఐజీ కోయా ప్రవీణ్ స్పందించడం జరిగింది. ఇలాంటి కథనాలకు భయపడేది లేదు, లీగల్గానే వెళ్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గండికోట మైనర్ బాలిక ఇష్యూని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఛేదించడం కోసం అక్కడే ఉంటూ మకం వేసి ఇప్పటికే దాదాపు అక్కడ ఆ రోజు ఎంతమంది విజిటర్స్ విజిట్ చేశారో వారి యొక్క వివరాలను కూడా కనుక్కుంటూ ఉన్నారు. వాటితో పాటు ఆ రోజు అక్కడ జరిగిన 2 రోజుల ముందు జాతర కూడా జరిగినట్లుగా కూడా ఐడెంటిఫై చేశాము. ఖచ్చితంగా అయితే ఈ యొక్క కేసును ఛేదిస్తామంటూ చెప్తున్న పరిస్థితి. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాళ్ళ